సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి బంధువులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరం కూడా తెలుగు వారందరం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మకర సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటున్నాం. మనందరికీ కూడా ఇది పెద్ద పండుగ అని కూడా అంటారు. రైతులందరూ ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని కుటుంబ సభ్యులంతా ఆనందంతో ఉత్సాహంతో జరుపుకునేటువంటి పండుగ. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే రంగురంగుల పతంగులు ఎగరవేస్తూ కోలాహలంగా ఈ పండుగను ఈరోజు మనం అత్యద్భుతంగా జరుపుకుంటాం. చాలా సందర్భాల్లో నేను చెప్తాను, సాయిబాబా మార్గంలో మనకు వెతుక్కుంటే ప్రతిరోజు పండగే. ఈ పండగ రోజు కూడా బాబా స్మరణలో ఏ విధంగా ఉండాలి, అసలు మకర సంక్రాంతికి సాయిబాబా మార్గానికి ఏమన్నా సంబంధం ఉందా? అన్ని పండుగలప్పుడు కూడా మనము బాబాని స్మరించుకుంటాం. విజయదశమి రోజు బాబాగారి మహాసమాధోత్సవం, శ్రీరామనవమి రోజు బాబాగారు శ్రీరామనవమి ఉత్సవం జరిపించారు. దీపావళి రోజు బాబాగారు దీపావళిలో నూనెతో కాకుండా నీటితో వెలిగించినటువంటి ఈ లీలను మనము చదువుకుంటాము, వింటాము. అయితే మకర సంక్రాంతిలో ఏముంది? మకర సంక్రాంతి బాబా మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే మీరందరూ సచ్చరిత చదువుకున్నట్టయితే మేఘశ్యాముడి గురించి విని ఉంటారు. మకర సంక్రాంతి రోజు మేఘశ్యాముడికి ఒక సంకల్పం కలుగుతుంది. బాబాకు గంగా స్నానం చేయించాలి. గంగా స్నానం చేయించి ఆ రోజు శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందనేటువంటి నమ్మకం. మేఘ మొదటి నుంచి కూడా శివభక్తుడు కాబట్టి షిరిడీకి వచ్చిన తర్వాత సాయే శంకరుడు, శంకరుడే సాయి అనేటువంటి దాంట్లో ఉండిపోతారు మేఘ. కాబట్టి ఎలాగైనా సరే మకర సంక్రాంతి రోజు నా సాయి శంకరుడికి అభిషేకం చేయాలని చెప్పి గంగాజలంతో చేయాలి. దానికోసం బాబా అనుమతి అడగడం జరుగుతుంది. బాబా అందుకు అంగీకరిస్తారు. ఎందుకంటే భక్తుల యొక్క కోరికలను, వారి యొక్క సరదాలను, కోరికలను కూడా కాదు, నిజంగా మనందరి సరదాలను తీర్చడంలో బాబా ఎప్పుడు ముందుంటారు. అదేవిధంగా మేఘ యొక్క సంబరం, మేఘ యొక్క ఏదైతే తను అనుకుంటున్నాడో ఆ పనిని చేయడానికి బాబా అంగీకరిస్తారు. అయితే ఈ విషయంలోకి వెళ్ళే ముందు మకర సంక్రాంతి రోజు బాబాకు మనం అభిషేకం చేస్తే మనకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఎవరైనా సరే మకర సంక్రాంతి రోజు మనం పండగ చేసుకునే ముందు బాబాగారికి చక్కగా అభిషేకం చేయండి. ఈ అభిషేకం అనేటువంటిది బాబాగారికి మేఘశ్యాముడు బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసినటువంటిది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఈరోజు బాబాగారికి, అయితే మరి బాబాగారికి ఎప్పుడు చేయాలండి అభిషేకం, ఎలా చేయాలని అంటే మేఘుడి కథ మనం మొత్తంగా వింటే మనకు అర్థమవుతుంది. అసలు మేఘశ్యాముడు ఎవరు, అసలు ఎందుకు బాబాకు మకర సంక్రాంతి రోజే బాబాకు అభిషేకం చేయాలనుకున్నాడు? ఈ విషయాలను మనము చాలా కూలంకషంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేఘశ్యాముడు చాలా సనాతనమైనటువంటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడు. మీ అందరికీ తెలుసు, సచ్చరితలో చదువుతారు, సాటే దగ్గర వంటవాడిగా చేరతాడు. చేరినటువంటి మేఘశ్యాముడికి తను పుట్టినటువంటిది బ్రాహ్మణ కులంలో అయినప్పటికీ ఒక శివ పంచాక్షరి తప్ప సంధ్యావందనం, గాయత్రి మంత్రం ఏది కూడా రాదు. ఎప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి నామ జపంలో ఉండేటువంటి మేఘశ్యాముడి యొక్క భక్తిని, నిబద్ధతను చూసి సాటే గారే ఒకసారి గాయత్రి మంత్రాన్ని, మరొకసారి సంధ్యావందనాన్ని నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా మేఘశ్యాముడు సాటేకు ఎంతో ఆత్మీయుడిగా మారతాడు. మేఘలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి భక్తి గుణాలను, సుగుణాలను చూసినటువంటి సాటే మేఘకు చెప్తాడు, మేఘ, నీ జీవితం ధన్యం కావాలంటే నువ్వు సద్గురు పాదాలను ఆశ్రయించాలి. అప్పుడు నీ యొక్క భక్తి ఇదంతా కూడా పెరిగి నువ్వు ఈ జన్మలో అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోకి నువ్వు వెళ్తావు అని చెప్పి సాటే చెప్తారు. చెప్పినప్పుడు మేఘ అడుగుతాడు, అంటే సద్గురువు అంటే అతను ఏ జాతికి చెందినటువంటి వాడు?
అని చెప్పి ప్రశ్నించగానే సాటే అంటాడు, ఆయన మసీదులో ఉంటారు కాబట్టి ఆయనను మహమ్మదీయ జాతీయుడు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి సాటే చెప్తాడు. చెప్పగానే ఆ పదం వినగానే, ఆ పదం వింటూనే తనేదో అపవిత్రుడైపోయినట్టు భావించి చెవులు మూసుకుంటాడు మేఘశ్యాముడు. అరే రే, నేను అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి, నేను ఒక యవనుణ్ణి సద్గురువుగా ఆశ్రయించడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తాడు. కానీ సాటే తన యజమాని చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళాలి. సరే అని చెప్పి సాటే చెప్పిన దాని ప్రకారము షిరిడీకి వెళ్తాడు. వెళ్ళినంతసేపు కూడా మేఘశ్యాముడి మనసులో అదే ఉంటుంది, అరే రే, నేను ఒక ఇంత బ్రాహ్మణుడైనప్పటికీ, ఒక ఉన్నత కులస్తుడైనప్పటికీ నేను ఒక యవనుని నేను గురువుగా ఎలా స్వీకరించేది, ఎలా ఆయనకు పాద నమస్కారం చేసేది అనుకుంటూ బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత మసీదు మెట్లెక్కబోతుంటే బాబా ఉగ్రరూపంతో లేచి మేఘాను విపరీతంగా దూషిస్తాడు. నీవు చాలా ఉన్నత బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడివి, నేను ఒక యవనుణ్ణి, నేనున్న చోటికి నువ్వు ఏ విధంగా వస్తావు అంటూ బాబా గర్జిస్తాడు. ఆ గర్జనకు బక్కపరిచిన శరీరంతో ఉండేటువంటి మేఘ గడగడలాడిపోయి మసీదు మెట్లు దిగి మళ్ళీ కొన్ని రోజులు ఇతర ప్రాంతాల్లో తిరిగి ఎక్కడా కూడా తన మనశ్శాంతి కలగకపోవడం, ఎందుకంటే నాసిక్ వెళ్తాడు, త్రయంబకేశ్వర్ వెళ్తాడు, ఇవన్నీ కూడా శివుడి యొక్క ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్థానాలే. అయినా సరే మేఘాకి ఎక్కడా కూడా మనశ్శాంతి దొరకదు. దాంతో తిరిగి మళ్ళీ షిరిడీకి వస్తే, రెండోసారి వచ్చినప్పుడు నాకెక్కడా శాంతి లభించదు, సాటే గారు చెప్పినట్టు నాకు ఇక్కడ సద్గురు పాదాల చెంతనే నాకు శాంతి లభిస్తుందని చెప్పి ఆ దృక్పథంతో షిరిడీకి వచ్చినప్పుడు రెండోసారి రాగానే బాబా ఎంతో ఆప్యాయంగా మేఘుణ్ణి పలకరించి దగ్గరికి తీసుకుంటాడు. అక్కడే దీక్షిత్వాడాలో ఒక బస ఏర్పాటు చేసి అందులో మేఘుడు అక్కడ ఉండడం. అయితే మేఘుడు అక్కడ ఉన్నన్ని రోజులు కూడా సాయినే శంకరుడిగా, శంకరుడే సాయిగా భావించి బాబాను కొలుస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత మేఘశ్యాముడి యొక్క దినచర్య ఏ విధంగా మారిపోతుందంటే, మేఘశ్యాముడికి పూజ ఇత్యాది కార్యక్రమాలు చేయడం చాలా ఆసక్తి. బాబా మేఘుడికి ఒక పనప్ప చెప్తారు. ఏంటంటే షిరిడీలో ఉన్నటువంటి గ్రామ దేవతలు ఖండోబా, శని, మహాదేవుడు, గణపతి, ఈ దేవాలయాల్లో ఉదయాన్నే అక్కడ దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆ తరువాత తనకు హారతి చేయడానికి అంగీకరిస్తారు బాబాగారు. ప్రతినిత్యం కూడా మేఘశ్యాముడు షిరిడీలో ఉన్నటువంటి, ఇప్పుడు మనకు ఖండోబా మీరందరూ చూసుంటారు, అదేవిధంగా శని, మహాదేవ్ ఆలయాలు, గణపతి ఆలయాలు ఇప్పుడు మన సమాధి మందిరం కాంప్లెక్స్లోకి వచ్చేసాయి. అవన్నీ కూడా వాటన్నింట్లో చేసిన తర్వాత, పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత బాబా గారికి హారతి ఇచ్చేవారు. మనకు హారతుల ఉత్సవం కార్యక్రమంలో కూడా చెప్పుకున్నాం మనం. బాబాకు ఒంటి కాలు పైన హారతి ఇచ్చేవాడు మేఘ. అంత నిబద్ధతతోటి, అంత భక్తి శ్రద్ధలతోటి ఇచ్చేవాడు. అయితే ఒకరోజు ఖండోబా ఆలయం గుడి తలుపులు తెరిచి లేకపోవడంతో సమయం అయిపోతుందని చెప్పి మేఘశ్యాముడు పరుగున బాబాకు వచ్చి హారతి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు బాబా, నువ్వు ఖండోబాలో ఈరోజు దీపం పెట్టకుండా వచ్చావు అంటే, బాబా నేనేం చేసేది, అక్కడ తలుపులు మూసి ఉన్నాయి, మూసి ఉంటే నేను ఎలా దీపం పెట్టేది అంటే, ఇప్పుడు వెళ్ళు తెరుచుకుంటాయి అన్నాడు. సరిగ్గా మేఘుడు మళ్ళీ పూజాపల్లెంతో అక్కడికి వెళ్ళేసరికి ఖండోబా ఆలయం తలుపులు తెరుచుకొని ఉంటాయి. ఆ విధంగా బాబా ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మేఘాకి ఇస్తాడు. తర్వాత వచ్చి మళ్ళీ మేఘ యాజ్ ఇట్ ఈస్గా బాబాకు మధ్యాహ్న హారతి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేఘాకు ఒక అత్యద్భుతమైనటువంటి బాధ్యతను అక్కడ అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, మేఘా దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మేఘశ్యాముడు ఎక్కువ శివారాధన చేసేవాడు కదా. శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగించేవాడు. షిరిడీలో ఆ బిల్వపత్రాకులు దొరికేవి కాదు. అందుకోసము 1.5-2 మైళ్ళ దూరం వెళ్ళి మరి ఆ బిల్వపత్రాలను తెచ్చుకొని శివుడికి బిల్వార్చన చేసేవాడు మేఘుడు. అలా తన పూజా సామగ్రిలో ఎప్పుడూ కూడా ఆ బిల్వపత్రాలను చాలా ఎక్కువగా ఉండేలాగా
చూసుకునేవారు. ఎందుకంటే పొద్దాక వెళ్ళి తెచ్చుకోవడం కష్టం కాబట్టి వాటిని భద్రపరచుకునేవాడు. అయితే ఈ విధంగా రోజు శివార్చన చేస్తున్నటువంటి మేఘశ్యాముడికి ఒక మకర సంక్రాంతి రోజు కోరిక కలుగుతుంది. ఎందుకంటే మకర సంక్రాంతి అనగానే శివుడికి అభిషేకం చేయడం, శివార్చన చేయడం ఆ రోజు మనము చాలా పురాతన కాలంగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం. అయితే మరి మేఘ శంకరుడే సాయే శంకరుడిగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మేఘకు మనసులో సంకల్పం కలుగుతుంది. అరే, నా శంకరుడు ఇక్కడ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా సరే ఈరోజు బాబాను ఒప్పించి తీరాల్సిందే, గంగాజలంతో ఆయనకు అభిషేకం చేయాల్సిందే అని చెప్పి వెళ్ళి బాబాని అడుగుతాడు. బాబా, మీరు కాదనవద్దు, ఎందుకంటే నేను మిమ్మల్నే పరమశివుడిగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజు మీరే నాకు శివుడు, మీకు అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని నాకు కల్పించు అంటే బాబా సరే అంటారు. అన్న తర్వాత 8 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గోదావరి, మీరందరూ నాగర్సూల్ నుంచి వెళ్తుంటే కోపర్గావ్ దగ్గర గోదావరి వస్తుంది. చెప్పులు కానీ గొడుగు కానీ ఏమీ లేకుండా మేఘశ్యాముడు 8 మైళ్ళ దూరం ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణం ఏది కూడా బాబా అంగీకరించినటువంటి దాని ముందు, బాబా ఏదైతే తనకు అభిషేకం చేయమని చెప్పి అంగీకరించాడో దాని ముందు పెద్దగా బాధ కానీ లేకపోతే అది ప్రయాస కానీ అనిపించలేదు మేఘశ్యాముడికి. మొత్తం మీద గంగాజలాన్ని తీసుకొని వస్తాడు. వచ్చి బాబాను బయట, మీరందరూ ద్వారకామయ్య మసీదులో చూస్తారు కదా రాయి, ఆ రాయి పైన కూర్చోమని చెప్పి అడుగుతాడు. ఆ కూర్చోమనగానే బాబా అంటారు, అరే ఎందుకురా నాయనా, నేను ముస్లిం ఫకీర్ను, నాకు ఈ అభిషేకాలు ఇవన్నీ ఎందుకు, వదిలేసే నన్ను, నా మానాన్న నన్ను అని చెప్పి బాబా అంటాడు. అయినా సరే మేఘశ్యాముడు వినడు. బాబా, ఈరోజు మకర సంక్రాంతి, నేను ఖచ్చితంగా మీకు అభిషేకం చేయాల్సిందే అని అంటాడు. అప్పుడు బాబా ఒక షరతు పెడతారు, ఒక పని చెయ్యి, శరీరానికి తలే ప్రధానమైంది కాబట్టి నేను తల ముందుకు పెడతాను, తలపైన మాత్రమే నువ్వు నీరు పొయ్యి నా శరీరానికి తాకకుండా చెయ్యి అంటారు. సరే అని చెప్పి బాబా ఒప్పుకుందే గొప్ప. దాంతో ఎంతో పరవశంతో హరే గంగా హరే గంగా హరే గంగా అంటూ బాబా పైన తెచ్చినటువంటి ఆ బిందెలో తెచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా బాబా పైన పోస్తాడు. బాబా ఏదైతే చెప్పాడో కేవలం తలపీనే పోయమని చెప్పి అదంతా కూడా మర్చిపోయి మొత్తం శరీరం అంతా పడేలాగా పోస్తాడు. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత చూస్తే మేఘుడు ఆశ్చర్యపోతాడు. తను మొత్తం కుండలో నీళ్లు కుమ్మరించినప్పటికీ, అది శరీరం మీద పడ్డప్పటికీ బాబా శరీరం పైన, ఒక తలపైన తప్ప శరీరం పైన ఎక్కడా కూడా నీటి తడి అనేది ఉండదు. అప్పుడు ఎంతో పరవశించినటువంటి మేఘశ్యాముడు బాబా పాదాలకు నమస్కరిస్తాడు. ఎందుకంటే మీరందరూ చూడండి, శివుడి యొక్క ఆకారము లింగం రూపంలో, ఆ తల పైభాగం మాత్రమే మనకు ఉంటుంది, ఆ శరీరం అంతా కూడా మనకు కనిపించినటువంటి ఒక సూక్ష్మ రూపంలో ఉండిపోతుంది. అదేవిధంగా బాబా తను శివుడే, ఎవరెవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా నేను మీకు అనుభవం ఇస్తాను అన్నట్టుగా బాబా ఆ విధంగా పరమశివుడిగా మేఘశ్యాముడికి మకర సంక్రాంతి రోజు వారు నిదర్శనమిచ్చారు. బాబా ఏ విధంగా తన భక్తుల యొక్క మురిపాలను తీరుస్తాడు. మురిసిపోయాడు మేఘశ్యాముడు. మకర సంక్రాంతి రోజు నేను సాక్షాత్తు పరమశివుడికి అభిషేకం చేశానన్నంత దాంట్లో మురిసిపోయాడు. కాబట్టి బాబా మార్గంలో మకర సంక్రాంతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అదే మేఘశ్యాముడు సాయిబాబాను శంకరుడిగా భావించి మకర సంక్రాంతి రోజు గంగోదకంతో అభిషేకం చేస్తారు. మనందరం కూడా వీలైతే, ఎందుకంటే మేఘశ్యాముడు ఎప్పుడు చేశాడు బాబాకు అభిషేకం? మకర సంక్రాంతి రోజు సూర్యుడు నడినెత్తిన ఉండగా మధ్యాహ్నం 12 గంటలకు. వీలైతే ఈ మకర సంక్రాంతి రోజు మనం కూడా
మనందరికీ మంచి జరిగేలాగా ఈ మకర సంక్రాంతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ ఇంట్లో ఉన్నటువంటి బాబా విగ్రహానికి కానీ లేకపోతే పటానికి కానీ మీకు తోచిన విధంగా అభిషేకం చేయండి. చేస్తే బాబా కృప మనకు అపారంగా లభిస్తుంది. మరి ఈ విధంగా మేఘశ్యాముడు బాబాకు అభిషేకం చేసి సంతోషపెడితే మరి బాబా తన భక్తులను కూడా సంతోషపెడతాడు కదా. ఏ విధంగా సంతోషపెట్టాడు? ఒకరోజు మేఘశ్యాముడు తన బసలో పడుకుని ఉండగా బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, మేఘ, నీ దగ్గరికి నీ శివుడు వస్తున్నాడు, లేచి త్రిశూలాన్ని గీయి అంటాడు. శివుడు నీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి బాబాగారు అక్కడ అక్షింతలు చల్లి వెళ్ళిపోతారు స్వప్నంలో. సరే, మేఘుడు మెలకువ వచ్చి చూడగానే తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, లోపల అక్షంతలు కనిపిస్తున్నాయి. కానీ అదంతా జరిగింది స్వప్నంలో. ఒకవేళ బాబా వచ్చి ఉంటే తలుపులు తెరిచి ఉండాలి, తలుపులు తెరిచిలేవు. కానీ బాబా వచ్చిండడానికి సాక్ష్యం ఇక్కడ బాబా చల్లినటువంటి అక్షింతలు ఉన్నాయి. సరే, ఒక గందరగోళ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక మసీదుకి వెళ్తాడు. వెళ్ళగానే బాబా అడుగుతాడు, మేఘా, నేను నీకు రాత్రి చెప్పాను కదా త్రిశూలం గీయమని చెప్పి, నీ శివుడు వస్తున్నాడు, ఆలస్యం చేయకుండా త్రిశూలం గీయి అంటే, బాబా మీరు స్వప్నంలో చెప్పారు అంటే, నేను చెప్పింది స్వప్నంలో కాదు, నేను వచ్చి స్వయంగా నీ బసకొచ్చి చెప్పాను అని చెప్పి బాబా అంటారు. బాబా, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, మీరు ఎలా వచ్చారంటే, నేను రావడానికి తలుపులు కానీ ఇతర ఏ వస్తువులు కానీ అవి అడ్డంకి కావు, వచ్చింది నేనే, చెప్పింది నేనే, నువ్వు త్రిశూలం గీయి అంటాడు. సరే అని చెప్పి వెళ్ళి త్రిశూలం గీస్తారు. అయితే ఈ శివలింగం వచ్చేటువంటి క్రమంలో ఒకరోజు మేఘశ్యాముడు ధ్యానంలో కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉండగా శివపంచాక్షరి చదువుతుండగా తన ధ్యానంలో ఒక అద్భుతమైనటువంటి శివలింగం దర్శనమిస్తుంది. దర్శనం ఇవ్వగానే మేఘుడు ఎంతో సంతోషపడతాడు. సరిగ్గా ఒక 4 రోజులకు పూణే నుంచి ఒక భక్తుడు ఒక చక్కటి శివలింగాన్ని తీసుకొని బాబా స్పర్శ తాకిన తర్వాత తిరిగి తను ఆ శివలింగాన్ని ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటాడు. కానీ బాబా ఆ శివలింగం మసీదులోకి తీసుకురాగానే ఆ పూనా నుంచి వచ్చినటువంటి భక్తుడికి చెప్తారు, ఈ శివలింగము నువ్వు గనక తీసుకువెళ్తే నీ ఇంట్లో నీ ఒక్కడివే పూజించుకుంటావు, ఈ శివలింగాన్ని నాకు ఇచ్చి వెళ్ళినట్టయితే కొన్ని లక్షల మంది దాన్ని పూజించుకుంటారు అంటే, ఆ పూనా నుంచి వచ్చినటువంటి భక్తుడు అంటాడు, బాబా మీరు ఏది మంచిదో అదే చేస్తారు, కాబట్టి నా ఒక్కడి కంటే మిమ్మల్ని ఆశ్రయించేటువంటి లక్షల మంది భక్తులకు మేలు జరగడమే నాకు ఇష్టం, బాబా ఇది మీ దగ్గరే ఉంచండి అని చెప్పి ఉంచి వెళ్తాడు. వెళ్ళగానే మేఘుణ్ణి పిలిపించి ఆ శివలింగాన్ని ఇచ్చి, మేఘా, నీ శివుడు వచ్చాడు, తీసుకెళ్ళు అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి బాబా, నువ్వు ఆ పూణే అతనికి కొన్ని లక్షల మంది పూజిస్తారని చెప్పి అబద్ధం చెప్పావు, నువ్వు మేఘుడికి ఈ శివలింగం ఇవ్వడానికి అబద్ధం చెప్తున్నావా అని చెప్పి అందరూ మనసులో అనుకుంటారు. ఎందుకంటే బయటికి అనే ధైర్యం ఎవరికి ఉండదు. అనుకొని వాళ్ళు అనుకుంటారు, గుసగుసలు ఆడుకుంటుంటారు అక్కడ ఉన్నటువంటి భక్తజనం అంతా కూడా. ఏంటి, ఒక్క మేఘుడికి ఇచ్చి మేఘుడు ఒక్కడే పూజిస్తే లక్షల మంది పూజించినట్టు ఎలా అవుతుంది అని చెప్పి అందరూ ఆ గుసగుసలు ఆడుకొని వెళ్ళిపోతారు. అయితే ఇది నిదర్శనం జరుగుతుంది. బాబా శివలింగం ఇచ్చిన తర్వాత మేఘశ్యాముడు అనేక రకాల ద్రవ్యాలతోటి, రోజు బిల్వపత్రాలతోటి ఎంతో ప్రేమగా ఆ శివలింగాన్ని పూజిస్తాడు. సరిగ్గా 1912 జనవరి 19వ తేదీన మేఘశ్యాముడు మరణిస్తాడు. మేఘశ్యాముడు మరణించిన తర్వాత అతని బసలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని తీసుకొచ్చి బాబా తన గురుస్థానమైనటువంటి వేప చెట్టు కింద ఆ యొక్క శివలింగ ప్రతిష్టాపన చేయిస్తారు. అలా ఈరోజు మనందరికీ అనుభవమే. ఈరోజు ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల సార్లు, వేల సార్లు గురుస్థానంలో ఉన్నటువంటి శివలింగానికి మనం మొక్కింటాం. ఆ రోజు బాబా చెప్పినటువంటి ఆ మాట, పూనా భక్తుడు చెప్పినటువంటి మాట, ఈ శివలింగం ఇక్కడే ఉంటే కొన్ని లక్షల మంది దాన్ని పూజిస్తారు అనేటువంటి మాట, కొన్ని లక్షల మంది కాదు, ఈరోజు కొన్ని కోట్ల మంది
ఆ శివలింగాన్ని పూజించారు, ఆ శివలింగాన్ని దర్శించారు. అది బాబా చెప్పినటువంటి మాట ఎక్కడా పొల్లుపోకుండా ఉంటుందనడానికి అదొక నిదర్శనం. కాబట్టి మనందరం కూడా మకర సంక్రాంతి రోజు సాయే శంకరుడు అని భావించి పూజించినటువంటి భక్తుడు శ్రీ మేఘశ్యాముని స్మరించుకున్నాం. అదేవిధంగా మకర సంక్రాంతి రోజు బాబాకు అభిషేకం చేయాలన్నటువంటి విషయాన్ని మనందరము గుర్తెరిగాం. మీ అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఓం శ్రీ సాయిరాం.